Subscribe to our channel and press the bell icon for the latest updates. మేం గెలిచే మొదటి సీటు ఇదే. జనసేన అధినేత పోరాట యాత్ర విశాఖ జిల్లాలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. పాయకరావుపేటలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ వచ్చే 2019 ఎన్నికల్లో జనసేన గెలిచే మొదటి సీటు పాయకరావుపేట నుంచే అని తెలియజేశాడు. 2014 ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నానని, కానీ తెలుగుదేశానికి మద్దతు తెలపడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు ప్రభుత్వం చేసే అవినీతి మితిమీరిపోయిందని, లోకేష్ బాబు అరాచకాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని, అవినీతి ఎక్కడ జరిగిందో చూపించమని అడుగుతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తెలియజేశారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా 30 అడుగుల ఫ్లెక్సీలు కడుతూ చనిపోయిన శివ, నాగరాజు కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చాడు. పాయకరావుపేటపై అంత ధీమా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలబడతారనేది స్పష్టత ఇవ్వలేదు. పోరాట యాత్ర పేరుతో ప్రజల మధ్య తిరుగుతున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటన ముగిసిన తర్వాత ఎవరికి ఎక్కడ అసెంబ్లీ టికెట్స్ కేటాయించాలన్న దానిపై క్లారిటీ ఇస్తారని జనసేన ప్రతినిధులు చెబుతున్నారు. నిన్న జరిగిన పాయకరావుపేట మీటింగ్కి ప్రజలు పవన్ కళ్యాణ్ చూడటానికి, ప్రసంగం వినడానికి భారీగా తరలివచ్చారు. పాయకరావుపేటలో జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జనసేన విజయం సాధిస్తే తెలుగుదేశం కంచుకోట బద్దలు కొట్టినట్లవుతుంది. జనసేన అభ్యర్థి ఇంకా ఖరారు కాకపోవడంతో నియోజకవర్గ కార్యకర్తలు ఎవరిని అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నిలబెడతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరేమంటారు? మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.